ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత గిరిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో 3 మంత్రుల అభివృద్ధి శూన్యమంటున్న బీఆర్ఎస్ నేత గిరిబాబుతో మా ప్రతినిధి రవి ఫేస్ టు ఫేస్. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన విధానాలు అట్లాగే తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయంటే అంశాన్ని ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ పార్టీ నేత గిరిబాబు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఏదైతే 2 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, అనేక వాగ్దానాలు చేసింది, దాదాపు 5 వాగ్దానాలు చేసింది, దాంతోపాటు 420 హామీలు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇవన్నీ అమలయ్యాయని భావిస్తున్నారా? ఎట్లున్నది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ప్రజలు చేసిన సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. స్వయంగా ఇందిరమ్మ ఇళ్ళు అనే కార్యక్రమంలో అట్రఫ్లాప్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏ విధంగా అంటే వాళ్ళు L1, L2, L3 అనే ఒక ఫేక్ లిస్టులను తయారు చేసి M1, M2, M3 అనే విధానంలో పోతూ ఉన్నారు. M1, M2, M3 అంటే ఏంటంటే ఇందిరమ్మ కమిటీల పేరుతో మనీ 1, మనీ 2, మనీ 3, ఎక్కువ డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఫస్ట్ లిస్టు, కొంచెం తక్కువ ఇచ్చిన వాళ్ళకి సెకండ్ లిస్టు, మరీ తక్కువ ఇచ్చిన వాళ్ళకి థర్డ్ లిస్టు అనే చందంగా ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ యొక్క పరిస్థితి దాపురించింది. వికలాంగులకు ఇళ్ళు లేవు. ఇల్లు కాలిపోయినటువంటి వాళ్ళకి ఇల్లు ఇచ్చిన దాఖలాలు ఎక్కడా కూడా అవపడలేదు. ఇల్లు కాలిపోయిన వాళ్ళకే ఇల్లు అయినప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఏం లాభం అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అలాగే యూరియా పరిస్థితి అందరికీ తెలుసు. సొసైటీల దగ్గర రైతులందరూ క్యూల్లో బీపీలు, షుగర్లు ఎక్కువై తక్కువై ఇబ్బంది పడుతున్నటువంటి రోజుల్లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడైనా యూరియా బస్తా తక్కువైందని మీరు ఎప్పుడైనా విన్నారా? ప్రజలు ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా? రైతు బంధు సకాలంలో రాలేదా? ఇప్పుడు వచ్చిందా? 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా, మీరు తీసుకోండి అని చెప్పారు. రైతులు వెళ్ళి బ్యాంకుల దగ్గర 2 లక్షల రుణమాఫీ చేసుకున్నారు. మీరు అధికారంలో వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీ అవ్వదా? 2 లక్షలు దాటిన రుణాలని మేము ఇవ్వమని చెప్తారా? మరి 2 లక్షలు తీసుకున్నప్పుడు 2 లక్షల 10,000, 5,000 వడ్డీతో అవ్వదా? అది దొంగ మాట కాదా? సోయానా రేవంత్ రెడ్డి లాంటి కూడా ఇలా మాట్లాడితే, వంచన చేస్తే ప్రజలు ఏమైపోవాలా? అంటే ప్రధానంగా ఇప్పటికే ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులలో ప్రధానంగా ఏజెన్సీ ఏరియాలో రైతులు మొత్తం కూడా పంటలు వేసుకుంటున్న సందర్భంలో పోడు రైతులు మొత్తం కూడా పోడు నుంచి ఎల్లగొట్టే పరిస్థితున్నది. మొత్తం అటవీ శాఖ అధికారులు రైతుల్ని ప్రధానంగా పోడు నుంచి ఎల్లగొడుతున్న ఈ సందర్భంలో రైతులు అంటే గిరిజన నాయకుడిగా మీరు ఎలా స్పందిస్తున్నారు? పోడు భూముల విషయంలో ROFR యాక్ట్ 2005 ప్రకారం గ్రామ సభల్లో పోడు కొట్టుకుంటున్నటువంటి రైతులందరికీ కూడా పోడు పట్టాలు ఇవ్వాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావడం జరిగింది. ఎన్నిసార్లు ఇస్తారండి? మా కేసీఆర్ గారి ప్రభుత్వంలో అందరికీ కూడా పట్టాలు ఇచ్చాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రంచుల పేరుతో, తర్వాత ఇంకొక పేరుతో ఆల్రెడీ ఇచ్చిన పట్టాల ప్లేసుల్లో కూడా ఈరోజు వచ్చి దౌర్జన్యం చేసి కొణిజర్ల మండలంలో ఉప్పలచెలక, విక్రమ్ నగర్, రామనరసాయ నగర్ లాంటి అటవీ ప్రాంతంలో రైతుల్ని హింసకు గురి చేస్తూ, పోయిన సంవత్సరం హింసే, ఈ సంవత్సరం హింసే. అలాగే కారేపల్లి మండలంలో కూడా చాలా చోట్ల పోడు రైతుల్ని హింసిస్తున్నారు. రైతులు ఏం చేస్తారండి? వ్యవసాయం చేస్తారు, ఉత్పత్తి చేస్తారు, ఆహారాన్ని ఉత్పత్తి చేసి ప్రజలకు ఇస్తారు, ప్రజలు వాటిని తీసుకుంటారు. మరి రైతు ఎవరైతే పండిస్తున్నాడో పంటని, ఆ పంటని ఈరోజు జేసీబీలు పెట్టి, ట్రాక్టర్లు పెట్టి దున్నిచ్చి ఆ రైతు పొట్టగొట్టుతూ దేశానికి అన్నం పెట్టే రైతన్నని ఏడ్పీయడం ఎంతవరకు సమంజసం? మీరు దానికి ఒక విధి విధానాలు కానీ ఏమి ఉండరా? జిల్లా కలెక్టర్ గారి స్థాయిలో కమిటీ ఉంటుంది, కమిటీలో డిస్కస్ చేసి 2005 ROFR యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో అందరికీ పట్టాలు ఇవ్వడం జరిగింది. వాటి జోలికి పోవద్దని, ఇక నుంచి పోడు భూములు చేసుకుంటున్నటువంటి రైతుల జోలికి పోతే
బీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్ష ఉద్యమాల్లోకి దిగుతుందని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. మన రాజీవ్ యువశక్తి అనే ఒక ప్రోగ్రాం, యువ వికాసం అనే ప్రోగ్రాం పెట్టుకున్నారు, ఇందిరమ్మ ఇల్లు అని పెట్టుకున్నారు. మీ కార్యకర్తలకి దోచిపెడుతున్నారు, ప్రజలందరూ గమనిస్తున్నారు. మీ కార్యకర్తలు ట్యాక్స్ కడితే ప్రభుత్వం నడవట్లేదు, ప్రజలందరూ ట్యాక్స్ కడితే ప్రభుత్వాలు నడుస్తున్నాయి. కేసీఆర్ గారు మహానుభావుడు, అందరికీ సమానంగా ఫలాలు అందాలని చెప్పేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఎంఆర్ఓ